హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకటి అడగాలనుకుంటున్నాను, నా కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా? మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చలేదంటే నచ్చలేదు అని చెప్పండి. సో ఇది ఒక 1 వీక్ 10 డేస్గా వ్యూస్ అయితే తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. సో అందుకే అడుగుతున్నాను. సో నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాకు నచ్చిందండి, యూస్ఫుల్గా ఉంది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ ఎలా చేయాలి, మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఎలా చెప్పాలి అని ట్రై చేస్తానన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ట్రెండ్ అయిపోయింది కదా. సిల్వర్ జ్యువెలరీని గోల్డ్ కోటింగ్ వేసి అమ్మేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా ఉన్నాయి అలాగా. సో అలాంటప్పుడు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే నేనైతే తీసుకున్నాను అనమాట ఫస్ట్లో. సో ఆ తర్వాత వాళ్ళని అడిగాను, గోల్డ్ ప్లేటింగ్ పోతే వేసిస్తామన్నారనమాట వాళ్ళు. ఒకవేళ గోల్డ్ కోటింగే కదా అది, వెళ్ళిపోతే ఏం చేస్తారు అంటే లేదు మేము వేపిస్తాము అని చెప్పారు. సో ఏదైనా స్టోన్స్ అయినా కింద పడిపోతే మళ్ళీ ఆ స్టోన్స్ అయితే వాళ్ళు వేపిస్తామని చెప్పారనమాట. సో రేట్ ఎలా ఇస్తారు అంటే రేట్ కూడా పీస్ కాస్ట్ అనమాట. వాళ్ళు ఎంత చెప్తే అంతే తీసుకోవాలి, దానికంతా తగ్గించరు. సో పీస్ కాస్ట్ అని చెప్పారనమాట. సో కాస్ట్ ఎంత ఉంటే వాళ్ళు అలానే మనకి ఇస్తారు. సో కాస్ట్ ఏం తక్కువ ఉండదండి, వేలల్లోనే ఉంటుందన్నమాట. సో ఆ జ్యువెలరీలో స్టోన్స్ పోయినా లేదంటే కలర్ పోయినా వాళ్ళైతే వేసిస్తామన్నారు. సో నేనైతే ఎక్కడ కొన్నానంటే జిఆర్టీలో అయితే కొన్నాను. సో నాకు ఎలాంటి రిమార్క్ లేదు, కానీ ఇంతవరకు నాకు ఎలాంటి రిమార్క్ అయితే రాలేదు. కానీ మనం రిటర్న్ చేస్తే ఆఫ్ రేట్ అయితే ఇస్తారనమాట. సో అలాంటప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే కొనకండి అని నేను చెప్తాను. సో అలాగ రేట్ తగ్గించి ఇవ్వడం వల్ల మనం మనీని అయితే నష్టపోతాము. ఒక చిన్న చోకర్ అడిగానండి, వాళ్ళు 10,000 చెప్పారనమాట. సో అలాంటప్పుడు ఎందుకు ఆ చోకర్ మనకి 10,000 పెడితే మనకు 1.5 గ్రామ్ గోల్డ్ అయినా వస్తుంది కదా. అప్రాక్సిమేట్గా వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ అంతా పోయినా మనకు 1.5 గ్రామ్ గోల్డ్గా వస్తుంది. సో అదే మనం సిల్వర్ మీద పెట్టామనుకోండి, ఆ మనీ ఆఫ్ కూడా వస్తుందో లేదో చెప్పలేమన్నమాట. నెక్స్ట్ అది వాడి మనము నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేసే టయానికి అది ఆఫ్ రేట్ కూడా వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు. అలాంటప్పుడు అంతంత ఎక్కువ రేట్లు పెట్టి కొనడం అవసరం లేదు, నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలా వరకు కొనేస్తున్నారనమాట, తక్కువే కదా, వామ్మో ఇంత మంచి పీస్ ఇంత తక్కువకి వస్తుందా అని ఏదో గోల్డ్ కొన్నట్టు కొనుక్కుంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు అది వేస్ట్ అనమాట. సో సిల్వర్గా కొనుక్కోండి, సిల్వర్ ఐటమ్స్, అమ్మవారి విగ్రహాలు కానీ గ్రామ్స్ రూపంలో ఇస్తారు కదా. సో అలాంటి దాన్ని కొనుక్కోవడంలో తప్పులేదు. సో అలా అట్రాక్ట్ అయ్యి కొనకండి, మంచి మంచి జ్యువెలరీ ఉంది, భలే ఉన్నాయి చోకర్స్ అని అట్రాక్ట్ అయ్యి కొనుక్కోకండి. అదేంటంటే అది సిల్వర్ అనమాట. సో అదే గోల్డ్ కావాలి అనుకుంటే ఎక్కువ అవుతుంది కదా, సిల్వర్ కాబట్టి తక్కువకి వచ్చేస్తుంది కదా అని కొనేస్తూ ఉంటారు. సో అలా కాకుండా సిల్వర్ ఐటమ్స్గా కొనండి. లక్ష్మీదేవి అమ్మవారు అలాగే గ్రామ్స్ రూపంలో వాళ్ళు అమ్ముతారనమాట. సో అలా గ్రామ్స్ రూపంలో అయితే మీరు కొనుక్కోండి. ఇలాగా చిన్న చిన్న ఐటమ్స్కి అంటే జ్యువెలరీ రూపంలో కొంటే వేస్ట్ అనమాట. ఆ మనీ అయితే మనకు బైబ్యాక్ అంతకన్నా రాదనమాట. సో మనీ అయితే వేస్ట్ అవుతుంది. సో జ్యువెలరీ కొన్నప్పుడు జాగ్రత్తగా అన్నీ అడిగి తెలుసుకోండి. ఒకవేళ మేము కొనాలి, మాకు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటూ ఉంటే అడిగి తెలుసుకోండి. ఆ ప్లేటింగ్ పోయినా మీరు వేసిస్తారా, లేదంటే ఆ అమౌంట్ ఎంత వస్తుంది, మేము కట్టేది అమౌంట్ ఎక్కువ కాబట్టి మీరు తక్కువకి ఇస్తారా, ఎలా ఇస్తారు అని ప్రతి ఒక్కటి అడిగి కనుక్కొని అయితే కొనుక్కోండి. ఇంకేం చేయలేం, మీరు కొనాలి అని డిసైడ్ అయిన తర్వాత ఇంకెవరు చెప్పినా మీరు వినరు కాబట్టి. సో అలాగా మీరు అన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కొని ఆ తర్వాత అయితే కొనుక్కోండి. నాకు తెలిసినంత వరకు సిల్వర్ ఐటమ్స్ కొనడం బెస్ట్ అనమాట. సో ఐటమ్స్ వస్తాయి కదా మనకు, పట్టీలు అలాగా, లేదంటే ఒక బిస్కెట్ లాగా వెండి బిస్కెట్స్ అలా అయితే కొనిపెట్టుకోండి. అదైతే సిల్వర్ ఒకవేళ పెరిగిందంటే మీకు ఆ సిల్వర్ రేట్ కూడా పెరుగుతూ పోతుంది కాబట్టి అలా బిస్కెట్స్ రూపంలో అయితే కొనుక్కోండి. నాకు తెలిసినంత వరకు వేళ్ళు పెట్టి సిల్వర్ జ్యువెలరీని కొని వేస్ట్ అయితే చేసుకోవద్దు. నెక్స్ట్ నేను కొన్న ఐటమ్స్ ఏంటంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో 2,500 పడింది నాకు. బ్రేస్లెట్ వచ్చేసి 1,500కి ఇచ్చారు. సో ఏం 1 రూపీ కూడా తగ్గించలేదండి వాళ్ళు. 1 రూపీ కూడా తగ్గించకపోగా నాకు పడిన కాస్ట్ వచ్చేసి 4,000 అనమాట. సో ఈ 4,000కి
నాకు 1/2 గ్రామ్ అయినా వచ్చేదన్నమాట బంగారు. సో నేను అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను, నాకు అప్పుడు తెలియదు అనమాట. సో భలే ఉంది అని అట్రాక్ట్ అయిపోయి స్టార్టింగ్లో నాకు కూడా తెలియక కొనుక్కున్నాను. ఆ తర్వాత రియలైజ్ అయితే అయ్యానమాట. సో ఏదైనా మనకు స్వెట్ అయినా లేదంటే ఎండకి ఎక్స్పోజ్ అయినా అదైతే కలర్ లైట్గా తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఆ సిల్వర్ అనేది బాగా కనిపించేస్తూ ఉంటుంది. సో అదే మన గోల్డ్ అయితే ఎలా పడితే అలా వాడచ్చు. సో అందుకే సిల్వర్కి గోల్డ్కి అంత తేడా ఉంటుందన్నమాట. సో మనకు టెన్షన్గా ఉంటుంది, అయ్యో కలర్ వెళ్ళిపోతుందేమో అని. సో అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు 4000 లాస్ అయిందనమాట. సో నేను అలా కాకుండా ఒక 1/2 గ్రామ్ కొనుక్కున్నా నాకు బంగారంగానే ఉండేది. సో అందుకే చెప్తున్నాను, సిల్వర్ వాల్యూ చూసి మీరు ఆ సిల్వర్ జ్యువెలరీని కొనకండి, గోల్డ్ మాత్రమే కొనుక్కోండి. అలా మీరు సిల్వర్ కొనుక్కోవాలి అనుకుంటే సిల్వర్ ఐటమ్స్ అలా కొనుక్కోండి, కానీ ఇలా ప్లేటింగ్ వచ్చే వస్తువులను అయితే అస్సలు కొనుక్కోవద్దు అని నేను చెప్తాను. నా ఎక్స్పీరియన్స్తో నేనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాలాగా మీరు చేయవద్దు అని చెప్తున్నాను నేను. సో గోల్డ్నే కొనండి, సిల్వర్ ఐటమ్స్ అస్సలు కొనకండి. సిల్వర్ ప్లేటింగ్ వల్ల వాళ్ళు కలర్ గ్యారంటీ ఉంది అయినా కూడా అది పోతూ ఉంటే మనం ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు కలర్ వేసిస్తూ ఉంటారే కానీ దానికి మనకు బైబ్యాక్ వాల్యూ అయితే రాదు. సో మనం ఎక్కడ కొనకూడదు, ఒకవేళ కొనాలి ఖచ్చితంగా కొనాలి అని ఫిక్స్ అయ్యి ఉంటే ఎక్కడ కొనకూడదు అంటే చిన్న షాపుల్లో అయితే కొనకండి, పెద్ద పెద్ద షోరూమ్స్లో వెళ్ళి కొనుక్కోండి. సో అదే పనిగా సిల్వర్ కోటింగ్ అని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఫస్ట్ అది చూసుకోండి, అది సిల్వరా కాదా అని కూడా ఫస్ట్ తెలుసుకోండి. సో రేట్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇచ్చినప్పుడు ఒక రేట్ మనకి ఇస్తారు, మనం రిటర్న్ చేసేటప్పుడు ఆ రేటు మరీ ఒక 10 to 20% అయితే మనకు వస్తుంది అంతే. 100% వాల్యూ అయితే రాదు, అట్లీస్ట్ 90% కూడా మనకు రాదనమాట. సో అలాంటప్పుడు ఆ సిల్వర్ మనం అంత మనీ అయితే మనది వేస్ట్ అవుతుంది. సో అవి విరిగిపోయిందనుకోండి ఇంక అంతే సంగతులు, ఇంక తీసుకెళ్ళి ఇచ్చేయాల్సిన ఉంటుందన్నమాట. ఇంకా మనకు అది యూజ్ అవ్వదు కాబట్టి సో వాళ్ళు ఇంత మనీ అయితే మనకు బైబ్యాక్ ఇస్తారు, 10 to 20% అయితే మనకు రిటర్న్ వస్తుందన్నమాట. రేట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ చెప్తారనమాట, వేలల్లోనే, వందల్లో కూడా ఉండదు, వేలల్లోనే ఉంటుంది ఆ రేట్స్ అనేవి. సో అంత రేటు పెట్టి అవి కొనుక్కోవడం కన్నా 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొని హ్యాపీగా వేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి మీరు కొనుక్కోవాలి అనుకుంటే, ఓకేనా. సో లాస్ట్లో నేను చెప్పేది ఒకటే అండి, సేవ్ ద మనీ. సో మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా ట్రై చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా కొంటారా, ఎలాగా మీ మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకుందామని అడుగుతున్నాను. లాస్ట్లో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.